అందరికీ నమస్కారం. బాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రెండేళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం. సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమన్న పార్వతీపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తాం. 48 గంటల్లోనే ధాన్యం డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టుదల ఆత్మవిశ్వాసంతోనే మహిళలకు విజయం. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలన్న మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ. ఇప్పుడు పూర్తి వివరాలను పరిశీలిద్దాం. మహిళా సాధికారత దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో కీలక పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. భీమా సఖీ యోజన అనే పథకాన్ని హర్యానాలోని పానీపట్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 1,00,000 మందికి పైగా ఈ పథకం ద్వారా ఉపాధి లభించనుంది. 18 నుంచి 70 ఏళ్లలోపు మహిళలు ఈ పథకం ద్వారా ఎల్ఐసి ఏజెంట్లుగా ఉపాధి పొందుతారు. మహిళలలో అక్షరాస్యత పెంపు, ఆర్థికంగా బలపడేందుకు ఈ పథకాన్ని ఉద్దేశించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, స్థిరమైన ఆదాయం ఉండేలా చూడటం పథకం ముఖ్య ఉద్దేశం. लोन मिलता है, ये सब कुछ लोगों को सिखा रही है हमारी माताएं बहनें। ऐसी लाखों बैंक सखियां आज गांव में सेवाएं दे रही है। साथियों, बैंक खाते की तरह ही कभी महिलाओं का बीमा भी नहीं होता था। आज लाखों बेटियां उनको बीमा एजेंट, बीमा सखी बनाने का अभियान शुरू हो रहा है. పార్వతీపురం జిల్లాలో ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం, అధికారుల సమిష్టి కృషి సహకారంతో జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 33% గిరిజనులు ఉండే ఈ ప్రాంతం పూర్తిగా పేదరికపు జిల్లా అని తెలిపారు. ఇటువంటి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, పదవీ కాలంలో చేసిన మంచి పనులే ప్రజల మదిలో చిరస్థాయిగా మిగిలిపోతాయని మంత్రి ఉద్బోధించారు. అందరి సహకారం, మంచి చేయాలనే తపన, చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతాలపై దృష్టి సారించడం కన్నా స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయినప్పటికీ కనీస మౌలిక వస్తువులు లేని గ్రామాలపై దృష్టి సారిస్తే కొంత సార్థకత ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఇప్పటికీ చాలా గ్రామాలకు రహదారి సదుపాయం లేదని, ఆరోగ్యం బాగోలేకపోతే డోలీ మోతలు తప్పకపోవడం విచారమని అన్నారు. త్వరలో అన్ని మండలాల్లోని రోడ్లు సదుపాయం లేని గ్రామాలను గుర్తించి రానున్న 2 ఏళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే తన ముందున్న ధ్యేయమని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, ట్రైకార్ చైర్మన్ బొరగాం శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు ఇందుకూరి రఘురాజు, పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషపడుతూ ప్రభుత్వాన్ని ప్రారంభించాం. కానీ 6 మాసాల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి గారు, మంత్రి స్థాయిలో మేము అన్ని శాఖల మీద రివ్యూ చేశాం. రివ్యూ చేసిన తర్వాత రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి నష్టాల్లోకి తీసుకెళ్లారని చెప్పి తెలిసినప్పటికీ రివ్యూ చేసిన తర్వాత ఈ రాష్ట్రం కోలుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిందని చెప్పి అర్థమైంది. రాష్ట్ర ఖజానా పూర్తిగా చిన్నాభిన్నం చేశారు. రైతుకు అన్ని విధాలా అండగా నిలబడతామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఆయన డెంకాడ మండలం చందకపేట ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం దిగుబడి, కొనుగోలు ప్రక్రియ, రవాణా, నగదు జమ, ఇతర సమస్యలపై ఆరా తీశారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మనోహర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని చెప్పారు. గత ప్రభుత్వం రైతులను దుర్మార్గంగా మోసం చేసిందని, సుమారు 1674 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులు బకాయిలు పెట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించిందని చెప్పారు. సుమారు 6 నెలల పాటు కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరను అందించాలన్నది ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ధ్యేయమని, దీనికి అనుగుణంగానే ధాన్యం సేకరణ ప్రక్రియను రూపొందించామని తెలిపారు. గతంలోలా కాకుండా రైతులు తమకు నచ్చిన మిల్లుకు ధాన్యం తరలించవచ్చని సూచించారు. తేమ 17% వరకు అనుమతి ఉందని, 5 కిలోలు అదనంగా తీసుకుని తేమ 24% వరకు ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చామని వివరించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడటంతో జిల్లాలో మంచి ధాన్యం దిగుబడి వచ్చిందని చెప్పారు. రైతులకు అనుకూలంగా సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి ధాన్యం సేకరణ మొదలుపెట్టామని తెలిపారు. తమ నియోజకవర్గంలో సాగునీటి ప్రాజెక్టులు లేక బోర్లపైనే వ్యవసాయం సాగుతోందని, ఏడాదికి ఒక పంట మాత్రమే పండిస్తున్నారని చెప్పారు. సాగునీటి సదుపాయం కల్పించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధన్ మాట్లాడుతూ ఈ నెల 10, 11, 12 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మార్కెట్ చైర్మన్ కర్రోతు బంగారాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి సమీక్షా సమావేశంలో కూడా రైతులకి మనం అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు, కష్టాలు ఎదుర్కొన్నారు, ఎన్నో నష్టాలు కూడా పాపం వాళ్ళు చూశారు. మేము కూడా కళ్ళాల మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో రైతుల పక్షాన నిలబడి పోరాడి ధర్నాలు చేసిన పరిస్థితులు కూడా చాలా మాకు బాగా అనిపిస్తున్నాయి. ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి మీ అందరూ కూడా తెలియాలి. ఎందుకంటే రైతు ప్రభుత్వం, రైతు కోసం అండగా నిలబడ్డామని గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అనేక ఉపన్యాసాల్లో ఎంత దుర్మార్గంగా మిమ్మల్ని మోసం చేశారో మీకు తెలియాలి. మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులకి చెల్లించాల్సిన బకాయిలు 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలుగా వదిలేసి వెళ్ళిపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకే ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం. ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో రైతులు మాత్రం ఆ కష్టం కలగకూడదనే ఉద్దేశంతో అనేక సందర్భాల్లో బ్యాంకులతో మాట్లాడి చర్చించి చివరికి ఆ 1674 కోట్ల రూపాయలు కూడా రైతులకి నెల రోజుల వ్యవధిలోనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ అధ్యక్షులు కావలి గ్రీష్మ విజయనగరంలో పర్యటించారు. మహిళా ప్రాంగణాన్ని సందర్శించి ప్రాంగణంలో శిక్షణ పొందిన మహిళలతో మాట్లాడుతూ ఏ విభాగాల్లో శిక్షణ పొందారో అడిగి తెలుసుకున్నారు. శిక్షణ అనంతరం మహిళలు తయారు చేసిన మగ్గం డిజైన్స్ ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు తదుపరి ఉన్నత శిక్షణ కొరకు ప్రతిపాదనలు చేస్తానని తెలిపారు. ఈ ప్రభుత్వం మహిళాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందని, మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాలలో ముందుకు దూసుకుపోతున్నారని ఈ సందర్భంగా కొనియాడారు. బ్యూటీషియన్, మగ్గం వర్క్ మరియు టైలరింగ్ లో శిక్షణ పొందిన 90 మంది మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సహకార సంస్థ మేనేజర్ పి విమల తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మహిళా ప్రాంగణంకి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు ఇక్కడ కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. డిఎం గారితో మాట్లాడిన తర్వాత కొంచెం ఈ ప్రాంగణం బయట ఉండడంతో సిటీకి కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంచెం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఫిల్అప్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. దానికి కావాల్సిన బస్ స్టాప్ కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ ఏది ఉందో దాని గురించి ఒకసారి రెక్టిఫై చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఇంకొక మంచి శుభదినం ఏంటి అని అంటే బ్యూటీషియన్ అండ్ మగ్గం వర్క్ కోర్స్ చేశారు పిల్లలు. చక్కగా జస్ట్ 1 మంత్ అంటే 30 రోజుల్లోని ఎంత బాగా నేర్చుకున్నారు అని అంటే చాలా మట్టుగా ఎవరైనా ఒక 6 నెలలు 7 నెలలు ట్రైనింగ్ తీసుకుంటే ఎలా నేర్చుకుంటారో అంత బాగా నేర్చుకున్నారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వడం. అయితే వీళ్ళకి ఇంకా వీళ్ళ స్కిల్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లో ఉండడానికి నెక్స్ట్ కోర్స్ తొందరగానే పెట్టేటట్టు, అలాగే మగ్గం వర్క్ వాళ్ళకి ఏదైతే
ఫ్రేమ్స్ కానివ్వండి, లేకపోతే పెద్దగా నీట్గా కుట్టడానికి అదంతా ఫ్రేమ్స్ అవన్నీ ఉంటాయి, అవి అరేంజ్మెంట్స్. అలాగే అడ్వాన్స్ కోర్సెస్ ఏదైతే బ్యూటీషియన్స్ ఉన్నాయో అది ఫస్ట్ మీటింగ్లోనే పెడతామని జరిగింది, చెప్తామని. నిరుద్యోగ సమస్య నిర్మూలించాలనే ఉద్దేశ్యంతో చీపురుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు, ఆయన తనయుడు రామ్ మలిక్ నాయుడు మెగా జాబ్ మేళాను నిర్వహించారు. మెగా జాబ్ మేళాలో 3 కంపెనీలు పాల్గొన్నాయి. 10వ తరగతి నుండి డిగ్రీ చదువుకున్న నిరుద్యోగ యువతకి అర్హతకి తగిన ఉద్యోగం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడాలని అన్నారు. యువతకి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశామని అన్నారు. ఉద్యోగం చిన్నదా పెద్దదా అని చూడకుండా చేసిన పనిని కష్టపడి చేస్తే భవిష్యత్తులో ప్రతిఫలం ఉంటుందని అన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్గా ల్యాబ్ నుంచి వచ్చి మీరు కంపెనీలోకి వస్తారనేటటువంటి ఆశతో వాళ్ళు యంగ్ పీపుల్ ప్రిఫర్ చేస్తారు. 2-3 సంవత్సరాలు లేట్ అయ్యేటప్పటికి ఏంటంటే వాళ్ళు ఏది వచ్చేస్తుంది. గిరిజనులు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్వతీపురం కలెక్టరేట్ ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తానవలస, తొక్కుడు వలస, వెలగ వలస, ములగ వలస, నందివాన వలస, దోనిగడ్డ వలస గ్రామాల్లో గిరిజనులు సాగు చేస్తున్న భూములను పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాల్లో సర్వే చేశారే తప్ప గిరిజన భూములకు పట్టాలు ఇవ్వలేదంటూ తక్షణమే పట్టాలు మంజూరు చేయాలంటూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. పార్వతీపురం మండలం తొక్కుడు వలస, రాన్న వలస. అదానీ అక్రమాలపై ఆధారాలు ఉన్నా విచారణ జరపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఆసక్తి చూపడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి ఓమి రమణ ప్రశ్నించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బొగుత అశోక్ ఆధ్వర్యంలో అమర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర మానవహారం చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ అదానీ గ్రూప్ కంపెనీల అవినీతిపైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని, మణిపూర్లో హింసాత్మక పరిస్థితులపై పార్లమెంట్లో చర్చ జరపాలని, సాయుధ బలగాల ప్రత్యేక రక్షణ చట్టం ఉపసంహరించాలని, అధిక ధరలను అరికట్టాలని, నిరుద్యోగం నిర్మూలించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు జరిపించాలని పిలిపించింది. అందులో భాగంగానే ఈరోజు విజయనగరం పార్టీ ఆధ్వర్యంలోని రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదానీ దేశంలోని దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి సర్వసంపదలన్నీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అదానికి అప్పచెప్పడం జరుగుతుంది. మన రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ కొనుగోలులో దాదాపు 25 సంవత్సరాలు విద్యుత్ భారాలు ప్రజల మీద వేయడం కోసం గత వైఎస్ఆర్ ప్రభుత్వం 1750 కోట్ల రూపాయలు లంచంగా తీసుకున్నట్లు అమెరికాలోని న్యూయార్క్లో తేటతెల్లమైంది. కాబట్టి తక్షణమే అదానీపై దర్యాప్తు చేయాలని, అదాన్ని అరెస్ట్ చేయాలని, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్పై తక్షణ చర్య తీసుకోకపోతే దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన చేసి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ తాలూకా ప్రభుత్వం గద్దె దించడానికి వెనకంజ వైభవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, అలాగనే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజా సంక్షేమను పట్టించుకోకుండా అదానీ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి అదానీ చేసినటువంటి కుంభకోణాలు అన్నీ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోని దాదాపు 4 రాష్ట్రాల్లోని అతను లంచాలు ఇచ్చినట్టు తేటతెల్లమైంది. ఈ 4 రాష్ట్రాలపైన దర్యాప్తు చేయించి అదాన్ని అరెస్ట్ చేయాలి, పార్లమెంటరీ సంయుక్త కమిటీ వేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదానీ గ్రూప్ కంపెనీల అవినీతి కుంభకోణాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, ఇందుకోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన డిమాండ్ల డే పిలుపులో భాగంగా బొబ్బిలి పట్టణంలో ఉన్న జెండా మహల్ సెంటర్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో అదానీ అవినీతి కుంభకోణాలపై సమగ్ర విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. చెప్తా ఉన్నా, చాలా మంది ఈరోజు ఫోన్ పే సిస్టమే రాదు, డిజిటల్ పేమెంట్ సిస్టమే రాదు. అయినప్పటికీ కూడా మీరు ఈ విధానం తేవడం ప్రధానమైన ఉద్దేశం ఈరోజు రైల్వే బుకింగ్ ద్వారా ఇస్తున్న టికెట్లని ప్రైవేటీకరణ చేయాలని కుట్రే తప్ప ఇందులో ఇంకోటి కాదు. మన దేశంలో మన ప్రాంతంలో పేదవాళ్ళు
ఫోన్ లేని వాళ్ళు, అసలు ఫోన్ ఆపరేటింగ్ రాని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. అటువంటి కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలు ఈరోజు డిజిటల్ ద్వారా, ఫోన్పే ద్వారా టికెట్లు ఏ విధంగా చేస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మంచినీటి సరఫరా, మంచినీటి సమస్య పైన పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు సమ్మె చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాలు పైబడిన కార్మికులను క్రమబద్ధీకరించాలని నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మేము ప్రతిరోజు కూడా తెల్లవారుజామున 4:30 గంటలకి నిద్ర మేల్కొని రాత్రి పడుకునే 10 గంటల వరకు కూడాను నిరంతరం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉంటాం. కానీ మేము ప్రజల కోసం ఆలోచించే రీతిలో ప్రభుత్వం మా గురించి అయితే ఆలోచించట్లేదు. గత 20 సంవత్సరాలుగా మేము కార్మికుడిగా నిధులు నిర్వహిస్తూనే ఉన్నాం. కానీ మా యొక్క జీతం కానీ, మా సమస్యలు కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వంలో మా గురించి మేము సమ్మె చేసే టైంలో మా గురించి ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి సీనియర్ ఐఏఎస్లో ఒక 9 మంది కమిటీని ఏర్పాటు చేసి మా యొక్క స్కిల్డ్, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్ అనే రూపంలో మా యొక్క జీతాలు రెక్టిఫై చేస్తానని హామీ ఇచ్చి ఉన్నారు. కానీ మా తోటి కార్మికులైనటువంటి శానిటేషన్ వర్కర్కి 21,500, 24,500 రూపంలో వాళ్ళ యొక్క ఉద్యోగ పద్ధతులు బట్టి పింఛను చెందింది. కానీ ఎక్కడ వేసిన కొంగలే అక్కడేలాగే మా పరిస్థితి అయితే మాత్రం మా మనుగడైతే సాగట్లేదు. మాకు ఆ 13,082 రూపాయలు మాత్రమే వస్తుంది. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులను లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని, ఇంకా చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కనపడాలని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధికారులకు ఆదేశించారు. వివిధ శాఖల అధికారుల వద్ద చూడకుండా ఉన్న వినతులు ఇంకా ఉన్నాయని, అవి సున్నాగా ఉండాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రజల నుండి వినతులు స్వీకరించారు. అంతకుముందు అధికారులతో మాట్లాడుతూ రీఓపెన్ కేసులు కూడా ఉండకూడదని, వచ్చే సోమవారం నాటికి ఏ శాఖ వద్ద పెండింగ్ వినతులు ఉండకూడదని, వచ్చే సోమవారం ఏ శాఖ వద్ద పెండింగ్ వినతులు ఉన్నా అన్నింటినీ పరిష్కరించాలని తెలిపారు. సరైన సమాధానాలు రాసి రీఓపెన్ కేసులు రాకుండా చూడాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 94 వినతులు అందాయి. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జేసీ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 94 అర్జీలు అందగా భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ శాఖకు అత్యధికంగా 43 వినతులు అందాయి. పంచాయతీరాజ్కు సంబంధించి 10, పెన్షన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డీఏకు సంబంధించి 25 వినతులు అందాయి. మున్సిపాలిటీకి సంబంధించి 6, విద్యాశాఖకు సంబంధించి 6 అందగా వైద్య శాఖకు చెందిన 3, విద్యుత్ శాఖకు చెందిన 1 వినతి అందాయి. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన వినతులను తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య స్పష్టం చేశారు. ఈ రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రజల నుండి 2 వినతులు వచ్చాయి. పట్టణ ప్రణాళిక విభాగానికి సంబంధించి 2 వినతులు వచ్చాయి. వీటిని స్వీకరించిన కమిషనర్ సమస్యల పరిష్కారానికై ఆయా విభాగాల అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబు, ఈఈటీ రాయల్ బాబు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, మేనేజర్ ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఇప్పటి వరకు 12 గంటల వరకు 2 టౌన్ ప్లాన్కి సంబంధించిన ఫిర్యాదులందే. ఇవి క్షేత్రస్థాయిలో పరిష్కరించి విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ నిర్వహించారు. ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను శ్రద్ధగా విని సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను సంబంధిత అధికారులకు వివరించారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, వాటి పరిష్కారానికి చట్ట పరిధిలో చర్యలు చేపట్టి ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ 27 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి సౌమ్యలత, స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఏవి లీలారావు, ఆర్వీఆర్కే చౌదరి తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సుల ద్వారా 45 రోజుల్లో భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. నగరంలోని తోటపాలెం వద్ద జరిగిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ కూర్మనాథ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూ సదస్సు వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను అంతకుముందు పరిశీలించారు. సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి సందేశాన్ని తహసీల్దార్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ భూములను రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. మన రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లాలో మన మండలంలో సంబంధించి ఇప్పటి వరకు ఒక విలేజ్లో కేఎల్పురం విలేజ్లో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇదివరలో అయ్యన్నపేట గ్రామంలో 6వ తారీఖున మనం గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దానికి గాను మనం 31 అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కేఎల్పురంలో జరుగుతున్నటువంటి గ్రామ సభకి మనం అంటే కేఎల్పురం కేఎల్పురం రెవెన్యూలో జరుగుతున్నటువంటి గ్రామ సభకు మనం తోటపాలెంలోని గ్రామ సభను నిర్వహించడం జరుగుతుంది. ఈ తోటపాలెం గ్రామంలో ఉన్నటువంటి అన్ని వీధుల్లోని మన రెవెన్యూ వాళ్ళు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, అలాగే సబ్ రిజిస్ట్రార్ గారు గజపతి నగరం ప్రాజెక్టులో అక్రమంగా తొలగించిన అంగన్వాడీ హెల్పర్ మానాపురం సౌజన్యను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, ఐసీడీఎస్ పీడీ పీఓలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగిన రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ హెల్పర్ యూనియన్ గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ గజపతి నగరం ప్రాజెక్ట్ గజపతి నగరం మండలం రామన్నపేట గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా 2022 సంవత్సరం అక్టోబర్లో ఉద్యోగం ఇచ్చారన్నారు. అప్పటి నుంచి ఎటువంటి రిమార్క్ లేకుండా పనిచేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామన్నపేట గ్రామ సర్పంచ్ చేసిన రాజకీయ వేధింపులో భాగంగా సౌజన్యని తొలగించాలని ఐసీడీఎస్ పీఓ పైన ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, సౌజన్యకు తిరిగి ఉద్యోగం వచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024వ తేదీన తొలగించడం అనేది జరిగింది. అలాగే 2వ తేదీన మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా కార్యక్రమం చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. పీడీ గారికి సమగ్ర విచారణ జరపండి అని చెప్పేసి ఆయన ఆదేశించడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్గా విజయనగరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తాం. డిజిటల్ పేమెంట్ అయితేనే రైల్వే టికెట్స్ అనే ఆదేశాన్ని రద్దు చేయాలని బొబ్బిలి రైల్వే స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు మాట్లాడుతూ సాధారణ రిజర్వేషన్ టికెట్లకు డిజిటల్ పేమెంట్ ద్వారానే టికెట్ ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చదువు లేని ప్రజలు, ఫోన్లు వాడకం లేని మహిళలు, పేద ప్రజలు, వలస కూలీలు వేలాది మంది రోజు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళు డిజిటల్ పేమెంట్ ద్వారా ఎలా టికెట్లు తీసుకోగలరని ప్రశ్నించారు. విజయనగరం జిల్లాలోని అన్ని గ్రామాల్లో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు వెంటనే చెల్లించాలని, 6,000 ఉన్న జీతాన్ని ఇంకా మరింత పెంచాలని సిఐటియు కార్యదర్శి జగన్మోహన్ డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రీన్ అంబాసిడర్లు ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయడంలో గ్రీన్ అంబాసిడర్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, కానీ వారికి అన్యాయం జరుగుతోందని అన్నారు. వారికి సరైన సమయాల్లో జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారి జీతాలు పెంచేలా చర్యలు తీసుకోవాలని, బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని కోరారు. ఇంటింటికి చెత్త సేకరణ, పారిశుధ్యం, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్లకు, పంచాయతీ కార్మికులకు నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయి. ఇచ్చే 6,000 కూడా ఏ నెలకు ఆ నెల చెల్లించకపోతే వారి కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని చెప్పి సిఐటియుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. వెంటనే బకాయి జీతాలు చెల్లించాలని చెప్పేసి కోరుతూ
ఈరోజు కలెక్టరేట్ వద్ద మా యొక్క ధర్నాను నిరసనను తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. వచ్చేవి క్రిస్మస్, సంక్రాంతి పండగ రోజులు. కానీ పండగల్లో కార్మికుల్ని పస్తులుంచడం భావ్యం కాదు. వెంటనే బకాయి జీతాలన్నీ చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో గ్రీన్ అంబాసిడర్లకి నేరుగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి అకౌంట్లోనే డబ్బులు జమ చేసేవి. వైసీపీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ విధానాన్ని మార్చి సర్పంచుల అకౌంట్లోకి వేయడం మొదలెట్టారు. మరి టీడీపీ వచ్చిన తర్వాత అది మార్చి నేరుగా కార్మికుల అకౌంట్లోకి వేయాలని అడిగాం. కానీ అలా చేయకపోవడం వల్ల ఈరోజు సర్పంచులు అకౌంట్లో నేరుగా డబ్బులు పడుతున్నాయి. సర్పంచులు కొన్ని చోట్ల సెక్రటరీలు మూకుమ్మడిగా ఒకటైపోయి పంచాయతీ కార్మికుల జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. విశాఖ డైరీ మీద వచ్చిన ఆరోపణల్లో శాసనసభ ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ సభ్యులు విశాఖ డైరీపై వచ్చిన ఆరోపణలపై నిజానిజాలు తెలుసుకునేందుకు డైరీని పరిశీలించారు. విశాఖ డైరీ విషయంపై జిల్లా అధికారులు, ప్లాంట్ సిబ్బందితో హౌస్ కమిటీ అధికారులు చర్చించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలియజేశారు. సుమారు 2 నుంచి 3 లక్షల వరకు రైతులు ఉమ్మడిగా కలిసి విశాఖ డైరీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విశాఖ డైరీపై వస్తున్న ఆరోపణలపై హౌస్ కమిటీ వేయడం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతులు, స్థానికులు నేరుగా అసెంబ్లీకి వచ్చి ఫిర్యాదు చేశారని తెలిపారు. అర్హత లేని వారిని ఉన్నతాధికారులుగా నియమించారని, అంతేకాకుండా పాడి రైతులు, కాంట్రాక్ట్ వర్కర్స్ కి సంబంధించిన విషయాలు చూస్తున్న రైతులకు సంబంధించిన నగదును ట్రస్ట్ పేరిట దారి మళ్లిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్లాంట్ 10 కోట్ల అప్పులతో నడుస్తోందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలియజేశారు. వేసిన హౌస్ కమిటీ ద్వారా పాడి రైతులకు లబ్ధి చేకూరుతుందని తెలియజేశారు. మేమే డబ్బులు తగ్గించట్లేదు అన్నారు. ఒకవైపు దానా రేటు పెరిగిపోయింది, పాల ధర చూస్తే తగ్గించారు. దీని మీద మాకు న్యాయం చేయండి అని పాడి రైతులు మాకు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ అడిగితే యాజమాన్యం వారు ఏమన్నారంటే మేము 1 పైసా కూడా తగ్గించలేదు అని చెప్పి వారు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అదే కాకుండా ఏదైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి వారేం చెప్తారంటే మధ్యలో దళారుని పెట్టి సుమారు 77 రూపాయలు తీసేసుకుంటున్నారు. మాకు చాలా కష్టంగా ఉంది. 20 సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ చూస్తే మా శ్రమను దోపిడీ చేస్తున్నారు అని చెప్పి వారు కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇక్కడ మాట్లాడితే మేము 1 పైసా కూడా తీసుకోవట్లేదు, వాళ్ళకి ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్స్ ఉన్నాయో దాని మాదిరిగా ఇస్తున్నామని చెప్పేసి పొంతన లేనటువంటి సమాధానాలు చెప్తున్నారు. ఇది ఇంకా అనుమానాలకు దారితీసింది. అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్కి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అనుమానులు ఎవరైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి క్వాలిఫికేషన్ లేకపోయినప్పటికీ కూడా సీనియర్ పొజిషన్లు ఇచ్చారు. ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి వారికి అది వాళ్ళకి వెనకాల పెట్టారు. పాఠశాలల్లో పెద్ద పండుగ సంగతి సరే, విద్యా హక్కు చట్టం 2009 సంగతి ఏంటని అంబేద్కర్ రైట్స్ ఉత్తరాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పాండ్రంకి వెంకటరమణ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈరోజు ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం 2009 జిల్లాలో సక్రమంగా అమలు జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు చెల్లించాలని అన్నారు. వేలాది మంది బడుగు బలహీన వర్గాలు పిల్లలు జిల్లాలో అనేక ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో ప్రవేశించి విద్యను అభ్యసిస్తున్నారని అన్నారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజులు చెల్లించకపోవడం వలన వారు పిల్లల తల్లిదండ్రుల వద్ద నుండి ఫీజులు చెల్లించమని ఒత్తిడి కలిగిస్తున్నారని అన్నారు. వేలాది మంది విద్యార్థులు ఇప్పటికే విద్యను అభ్యసిస్తున్నారు. ఈ యొక్క పథకం ద్వారా విజయనగరం జిల్లాలో 2022, 23, 24, 25 విద్యా సంవత్సరంగాను ఎస్సీ, ఎస్టీ, బీసీ బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇప్పటికే 6,000 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు 1వ తరగతిలో జాయిన్ అయ్యి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సక్రమంగా అవలంబించట్లేదని చెప్పడంలో, అమలు చేయట్లేదని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
వీటి అగ్రహారం మహిళా ప్రాంగణం ప్రాంతంలో ఉన్న స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జీపీవి రమణ పేర్కొన్నారు. ఈ రోజు తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, నెల రోజుల పాటు ఈ శిక్షణ ఉంటుందని అన్నారు. ఆసక్తి గల గ్రామీణ మహిళలు ఈ 3 విభాగాల శిక్షణను ఉచితంగా పొందవచ్చునని అన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు, 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఈ శిక్షణకు అర్హులని చెప్పారు. నెల రోజుల పాటు భోజనం, వసతి సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. గ్రామీణ మహిళలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎంతో మందికి స్వయం ఉపాధిని కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించామని స్పష్టం చేశారు. ఎస్బీఐ ఆర్సిటీ నందు ఈ నెల 11వ తారీఖు నుంచి ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మహిళలకు బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, మగ్గం వర్క్ మరియు టైలరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వబడును. ఈ కోర్సు వ్యవధి 30 రోజులు. 30 రోజుల పాటు వారికి ఉచిత శిక్షణ, వసతి కల్పించబడును. కావున ఆసక్తి గల ఉమ్మడి విజయనగరం చెందిన మహిళా అభ్యర్థులు మా కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. వయసు 18 నుంచి 45 సంవత్సరాలలోపు వారై ఉండాలి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారై ఉండాలి. వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఆ సంస్థలో ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి పైగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారిలో చాలామంది వాళ్ళు స్వయం ఉపాధితోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని మెరుగుపరుచుకున్నారు. కావున ఈ అవకాశాన్ని ఉమ్మడి విజయనగరం చెందిన మహిళలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. భోగాపురం జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ఇసుక లారీని వెనక నుంచి వ్యాన్ ఢీకొట్టిన సంఘటనలో మంటలు చెలరేగాయి. వ్యాన్ ముందు భాగంలో చిక్కుకున్న వ్యాన్ క్లీనర్ మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు. హైవేపై భోగాపురం సమీపంలో నారుపేట పెట్రోల్ బంక్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 5:20 సమయంలో భోగాపురం మండలం నారుపేట గ్రామం దగ్గరలో గల ఎదురుగా ఉన్న NH60 రోడ్డు పైన రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న హరి వెనక నుంచి వచ్చి ఒక వ్యాను ఐచర్ వ్యాన్ బలంగా గుద్దడం వలన అందులో ఉన్న లారీ వ్యాను రెండవ డ్రైవర్ ఉన్న షేక్ ఆరిఫ్ మధ్యలో ఇరుక్కుపోయి ఈలోపు షార్ట్ సర్క్యూట్ అయ్యడం వల్ల ఆ మనిషి చనిపోయినారు. అలాగే డ్రైవర్ గారు అయినటువంటి షేక్ షానావాజు గెంతేయడం వల్ల ఆయనకి రోడ్డు పైన గెంతడం వల్ల చిన్న చిన్న దెబ్బలు తగిలినాయి. ఆయన విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుందని త్రిదండి చిన్నజీఆర్ స్వామి పేర్కొన్నారు. ఈరోజు మిరాకిల్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాధవ సేవగా సర్వకోటి ప్రాణుల సేవ అనే విషయాన్ని విద్యార్థులకు వివిధ ఉదాహరణలతో వివరించారు. చదువు అనేది జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించాలని, కానీ ప్రస్తుతం సర్వప్రాణులని హింసిస్తున్నామని, గాలిని, నీరుని, నింగిని కలుషితం చేస్తున్నామని, ఈ విధమైన ప్రయత్నాన్ని విరమించుకుని సరైన దిశలో అడుగులు వేయాలని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో అదే కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న MBA విభాగం అధిపతి అయిన డాక్టర్ త్రినాథరావు రచించిన ద ఆర్ట్ ఆఫ్ స్ట్రెస్ రిలీఫ్ ఎసెన్షియల్ టిప్స్ ఫర్ ఎగ్జామ్ ప్రెజర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే లోకం నాగమాధవి, లోకం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఈవేళ మేము ఇక్కడికి వస్తుంటే కేవలం వెనకబడ్డ వర్గాలు ఉండేటటువంటి ప్రాంతాన్ని కావాలని దాన్ని సెలెక్ట్ చేసి. వాజీ వార్తలు ముగిసే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 2 ఏళ్లలో అన్ని గ్రామాలకు రహదారి సౌకర్యం. సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమన్న పార్వతీపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు.
అన్నదాతకు అన్ని విధాలా అండగా నిలుస్తాం. 48 గంటల్లోనే ధాన్యం డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టుదల, ఆత్మవిశ్వాసంతోనే మహిళలకు విజయం. అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలన్న మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ. ఇంతటితో వాజీ వార్తలు సమాప్తం. నమస్కారం.